నమస్తే అన్న, అందరికీ నమస్కారం. ఇరాన్ దేశానికి G7 దేశాలు మనం చూసుకుంటే హెచ్చరించడం జరిగిందనమాట. వివరాల్లోకి వెళితే ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు ఎదురయ్యే అఘాతాలను తగ్గించే చర్యలకు ఫ్రాన్స్ మద్దతు ఇస్తూ ఉందని చెప్పి ఒక ప్రకటనలో తెలిపింది. వాళ్ళు ప్రజలు మరియు ప్రజలకు సంబంధించిన మౌలిక సదుపాయాలపైన దాడులను తక్షణమే నిలిపివేయాలని చెప్పి G7 దేశాలు పిలుపునిచ్చాయి. అలాగే పౌరులను లక్ష్యం చేసుకోవడాన్ని తిరస్కరిస్తూ ఉన్నట్లు ప్రకటించాయి. అలాగే విదేశాంగ మంత్రుల సమావేశంలో భాగంగా సరిహద్దు ముప్పులపైన సెషన్లో సౌదీ విదేశాంగ మంత్రి ఫైసల్ బిన్ ఫర్హాన్ గారు కూడా ఇందులో పాల్గొనడం జరిగింది. ఈ సమావేశంలో అంతర్జాతీయ ముప్పులు ప్రతిస్పందనలను వేగవంతం చేయడం, ఓడరేవుల భద్రతను పెంపొందించడం, సరిహద్దు నేరాలు, కీలక ఖనిజాల సరఫరాల గురించి చర్చించడం జరిగింది. అలాగే సౌదీ మంత్రి మనం చూసుకుంటే కానీ భారత విదేశాంగ మంత్రి జైశంకర్ గారితో కూడా సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ప్రస్తుతం జరుగుతూ ఉన్న పరిస్థితుల గురించి అయితే వాళ్ళు మాట్లాడడం జరిగిందనమాట. అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో ఈ కార్యక్రమంలో పాల్గొని హార్ముజ్ జలసంధిని తిరిగి తెరవడం యొక్క ప్రాముఖ్యతను, అలాగే ఇరాన్కు సందేశాలు చేరవేయడానికి మధ్యవర్తుల ఆవశ్యకతను నొక్కి చెప్పారు. ఈ బృందంలో యునైటెడ్ స్టేట్స్, ఫ్రాన్సు, ఇటలీ, జర్మనీ, కెనడా, జపాన్లతో పాటు సౌదీ అరేబియా, యూరోపియన్ యూనియన్, ఉక్రెయిన్ వంటి ఆహ్వానిత దేశాలు కూడా పాల్గొన్నాయన్నమాట. ఈ బృందం మనం చూసుకుంటే కానీ ప్రస్తుతం ఇరాన్ దాడులు తక్షణమే ఆపేయాలి, హార్ముజ్ జలసంధిని ఓపెన్ చేయాలని చెప్పేసి G7 శిఖరాగ్ర సమావేశంలో మనం చూసుకుంటే విదేశాంగ మంత్రులంతా సమావేశం అవడం జరిగింది. సమావేశమైన తర్వాత ఒక తీర్మానం చేసి ఆ తీర్మానానికి అనుగుణంగా ప్రకటించడం జరిగింది. మరి ఇరాన్ దేశం ఏ విధంగా స్పందిస్తుందో వేచి చూడాల్సి ఉంది. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.